శుభోదయం అండి అందరికీ. ఈరోజు మురళీమోహన ఛానల్లో శ్రీ రామాయణ రచన గురించి కొంచెం తెలుసుకుందాం. మొదటిగా దేవర్షులలో నారదుడు పరమ తపో సంపన్నుడు. కలియుగంలో శ్రీమద్భాగవత రచనకు శ్రీల నారదముని అసలైన కారణం. చింతతో ఉన్న శ్రీ వ్యాసదేవునికి శ్రీల నారదముని శ్రీకృష్ణ లీలాచరితాన్ని తెలిపి శ్రీమద్భాగవత రచనకు పురికొల్పారు. అదే విధముగా ఆ మహాముని త్రేతాయుగంలో శ్రీమద్రామాయణ మహాకావ్య రచనకు శ్రీ వాల్మీకి ప్రేరణను ఆశీర్వాదాన్ని ఇచ్చారు. శ్రీ నారదముని తపోశీలుడు, వేదాధ్యయనం చేయడంలో నిష్ణాతుడు, ఉపదేశాలు చేయటంలో పరమశ్రేష్ఠుడు. మునిశ్రేష్ఠుడైన ఆయనను శ్రీ వాల్మీకి ఒకసారి కలుసుకొని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేశారు. ఇదే జ్ఞాన సముపార్జనకు సరైన పద్ధతి. దీనిని అవరోహణ విధానం అని కూడా అంటారు. ఉన్నతుడైన వ్యక్తి నుండి ఉన్నతమైన విషయం గురించి తెలుసుకునే పద్ధతే గురు పరంపర విధానమని తెలియబడుతుంది. అయితే నారద మహర్షిని వాల్మీకి ఎటువంటి ప్రశ్న వేశారో చూద్దాం. నారద మహర్షి సకల సద్గుణ సంపన్నుడు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యాన్ని కోల్పోకుండా ధీరునిగా ఉండేవాడు, శరణాగతులను రక్షించేవాడు, సత్యవాక్కు కలిగినవారు, స్థిరమైన సంకల్పము కలిగినవాడు ఈ భూలోకంలో ఉన్నారా? ఉంటే ఆ మహనీయుడు ఎవ్వరు? తన దర్శనం ద్వారా అందరికీ సంతోషాన్ని కలిగించేవారు, కార్యదక్షుడు, రణరంగములో కుపితుడైతే అందరికీ భీతిని కలిగించేవాడు, సర్వాంగ సుందరుడు, అరిషడ్వర్గాలను జయించినవాడు ఎవరైనా ఉంటే అతనిని గురించి చెప్పండి. మీకన్నీ తెలుసు, మీరు సర్వజ్ఞులు, అందుకే అటువంటి మహాపురుషుని గురించి మీరు చెప్పగలరు. శ్రీ వాల్మీకి ఎంతో వినయముగా ఈ మాటలను చెప్పగానే శ్రీనారదమునికి ఎంతో సంతోషం కలిగింది. ఎంతో ప్రీతితో అయిన వాల్మీకి ఉపదేశం చేయటానికి, అతని సందేహాలు తీర్చడానికి సంకల్పించారు. వాల్మీకి అడిగిన ప్రశ్నకు సరైన సమాధానము శ్రీరామచంద్రుడేనని అర్థం చేసుకున్న శ్రీనారదముని శ్రీరామ కథను సంక్షిప్తంగా చెప్పడానికి పూనుకున్నాడు. కలియుగంలో కూడా ఇలాగే జరిగింది. బ్రహ్మదేవుడు శ్రీమద్భాగవతాన్ని 4 శ్లోకాల్లో తన పుత్రుడైన నారదునికి తెలియచేశాడు. అదే చతుశ్లోకి భాగవతం. దానినే నారదుడు శ్రీల వ్యాసదేవునికి వివరించగా ఆ మహాముని దానిని 18,000 శ్లోకాల్లో విస్తరించి వర్ణించారు. అదేవిధంగా శ్రీ వాల్మీకి అడిగిన ఉత్తమ పురుషుడు ఎవరన్న ప్రశ్నకు నారదముని శ్రీరాముని గురించి వర్ణించారు. మరి ఇక్కడితో మనం శ్రీరామ కథ అనేది ఎలా ఉంటుంది అనేది మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. శ్రీరాముని గురించి, ఆయన గుణగణాల గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.